పక్క రాష్ట్రంలో ఒక హీరో కూల్గా కటౌట్లు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అయిపోయాడు. ఇక్కడ నన్ను 15 ఏళ్ల నుంచి రోడ్డు మీద దేకించేస్తున్నారని ఆయన మీద ఆయనే జోకులు వేసుకున్నారు పవన్ కళ్యాణ్. రమ్మను సార్ ఏంటి మళ్ళీ పాములోకి వచ్చేసినట్టున్నారు. సపోజ్ మనం అందరం ఈ రూమ్ లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే రూమ్ లో ఉన్నాడే తలుపు తీయాలి. సపోజ్ రూమ్ లో ఉన్న వాళ్ళే ఒకరి మీద ఒకరు దాడి చేసేసుకుంటే ఏంటి సార్ పరిస్థితి? నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్. ఎంత సుఖంగా చేశారు సార్? నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. మీకే అసూయ కలిగేలా చేశారు అంటే బూతులు తిట్టకుండా, చెప్పులు చూపించకుండా, ఆవేశంతో ఊగిపోకుండా చాలా హుందాగా చేశారనమాట. కరెక్టే కదా? కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. ఆయన కటౌట్లు పెట్టారు. మీరు 2019లో 2 చోట్ల పోటీ చేసి డక్అవుట్ అయ్యారు. చక్కగా సీఎంలు అయిపోయారు. ఆయన సంగతి పక్కన పెడదాం సార్. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ 15 ఏళ్ళు రోడ్డు మీద దేకించిన చివరికి ఉప ముఖ్యమంత్రి అయ్యారుగా. ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. మిమ్మల్ని సీఎం కుర్చీలో చూడాలని మీ జన సైనికులు కోరిక. నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి లేనప్పుడు ఈ ఆరాటం, పోరాటం, ఆవేశం ఇదంతా ఎందుకు సార్? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? అదేంటండి అలా అంటారు? ఎల్లో మీడియా లేదా ఏంటి? అవన్నీ మనయే కదా. కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? అలాంటి వాళ్ళందరినీ తీసి పడేయండి సార్. ఎలిమినేట్ దమ్ ఇమీడియట్లీ. మొన్నదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేసావు నీ కులానికి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ తమరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నుంచి చెప్పాను. ఏటి బాబు ఏటన్నారు? నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నుంచి చెప్పాను. అదిగో అది చూడండి ఒకసారి. మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. చూసారా? అప్పుడు అలా ఇప్పుడు ఇలా.